మాట్లాడుకొచ్చాడు. ఆల్రెడీ ప్లాన్ రెడీగా ఉంది. నీపై మరింత క్రూరంగా దాడి చేస్తా అంటున్నాడు ట్రంప్. ఇప్పటికే చాలా ఛాన్సులు ఇచ్చా, అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకున్నాం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటున్నాడు. నో మోర్ డెత్, నో మోర్ డిస్ట్రాక్షన్, జస్ట్ డూ ఇట్. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందంటూ ట్రంప్ చేసిన ఆ సోషల్ మీడియా ఎక్స్, ఇన్ఫాక్ట్ సోషల్ మీడియా ట్రూత్లో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోని ట్రంప్ మాట్లాడుతున్న ప్రతి మాట యావత్ ప్రపంచం ఇప్పుడు ఆసక్తికరంగా గమనిస్తోంది. ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్న ఒక్కొక్క చర్య కూడా, ట్రంప్ తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం కూడా యావత్ ప్రపంచం మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఈ నేపథ్యంలోని ట్రంప్ చేసిన ఆ ట్వీట్లో కొన్ని అంశాలను అక్కడ కాస్త లోతుగా మనం చూసే ప్రయత్నం చేస్తే చెప్పకనే చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో, ఇంకొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, ఇంకొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇలా ట్రంప్ చేసిన ఆ ట్వీట్ మరి ముఖ్యంగా సోషల్ మీడియా ట్రూత్లో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఏమంటున్నాడు నేను ఒకసారి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే ఇరాన్, నీకు చాలా ఛాన్సులు ఇచ్చాను డీల్ కుదుర్చుకోవడానికి. నీకు ఇప్పటికే చెప్పాను, చాలా గట్టిగానే చెప్పాను, జస్ట్ డూ ఇట్ అన్నాను. కానీ నువ్వు వినలేదు. నువ్వు దీన్ని నెగ్లెక్ట్ చేసావు అని, దాదాపుగా నువ్వు దీన్ని పక్కన పెట్టావు, దీన్ని అసలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోని ఇప్పటికే చూసావుగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. దాంతోపాటు ఇంకా ఏమన్నాడంటే, అమెరికా దగ్గర వెపన్స్ తీసుకున్న ఇజ్రాయెల్ లాంటి కంట్రీలు దాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యుత్తమమైన సైనిక సామర్థ్యం, సైనిక ఆయుధ సంపత్తి ఇటు అమెరికా దగ్గర ఉంది. ఆ ఆయుధ సంపత్తిని ఉపయోగించుకుంటున్నవి ఇజ్రాయెల్ లాంటి దేశాలు. ఇప్పటికే వాటిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి ఆలోచించుకో అంటూనే ఆఖరిలో ఒక మాట అనడం జరిగింది. ఆఖరిలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? దేర్ ఈజ్ స్టిల్ టైమ్ టు మేక్ దిస్ స్లాటర్ అంటూ ఒకసారి ఆ లైన్ని ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ అక్కడ, certain Iranian hardliners spoke bravely but they did not know what was about to happen. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. They all are dead now. వాళ్ళందరూ చనిపోయారు. and it will only get worse. ఇంకా వర్స్ అయిపోతుంది, ఇంకా అధ్వానంగా మారిపోతుందని చెబుతూనే అక్కడేమన్నాడంటే, నెక్స్ట్ ప్లాన్ సిద్ధంగా ఉంది అటాక్లకు సంబంధించి. దాంతోపాటు అది ఎంతలా ఉంటుందంటే, అదుగు మీరు చూస్తున్నారు కదా, ఆ ఆఖరి లైన్లు చూడండి, ఆ ఆఖరి లైన్లు మీరు చూడొచ్చు. అదిగో ఆ రెడ్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, విత్ ద నెక్స్ట్ అంటూ మీరు చూడొచ్చు అక్కడ, విత్ ద నెక్స్ట్ ఆల్రెడీ planned attacks being even more brutal come to an end. అక్కడ మీరు చూడొచ్చు, with the next already planned attacks being even more brutal come to an end. అంటే ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయని అర్థం వచ్చేలా. ఇరాన్ must make a deal before there is nothing left and save what was once known as the Iranian Empire. No more death, no more destruction, just do it. ఇకపై చావులొద్దు, ఇకపై విధ్వంసాలొద్దు, జస్ట్ డూ ఇట్. ఆ డీల్ కుదిర్చేసుకో. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, ఇంకా ఆలస్యం అయ్యే కన్నా ముందే కుదిర్చేసుకో అంటూ కూడా ట్రంప్ చేసిన ఆ సోషల్ మీడియా ట్రూత్ పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే పావెల్ని సిద్ధం చేశాడా, పావెల్ని కదుపుతున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడే అంటున్న మాట. ఆల్రెడీ ప్లాన్స్ సిద్ధమై ఉన్నాయి. ఇప్పటికే మీరు చూడొచ్చు, ఇటు ఇజ్రాయెల్కి మద్దతుగా యుఎస్కి సంబంధించి అమెరికా యుద్ధ నౌకలు చేరుకుంటున్నాయి. దాంతోపాటు ఇజ్రాయెల్ మరింత దాడులకు దిగే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. 60 రోజుల సమయం ఇచ్చానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, సోషల్ మీడియా ట్రూత్లో తాను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరి ముఖ్యంగా ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ట్రంప్. 60 రోజుల సమయం ఇచ్చారంటూ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది అక్కడ. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా డీల్ కుదుర్చుకోకపోతే కష్టం అంటూ బెదిరింపులకు దిగుతున్నాడా? ఇక్కడ నేను ఇంకొక ఆ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ కీలకంగా ఇంకొక మాట వినిపిస్తోంది. అదేంటంటే 2 months ago I gave Iran
60 డే అల్టిమేటం అంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. ఒక్కసారి నేను మీకు ఆ ట్వీట్, ఆ సోషల్ మీడియా పోస్ట్ కూడా నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ట్రంప్ చేసిన ఆ స్టేట్మెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. మరి కాసేపట్లో వాటిని మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే ఆ 60 డే అల్టిమేటం అంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. ఇంతకీ ఎవరికి, ఎందుకు, ఏ విధంగా దీన్ని బదులు తీర్చుకోవాలనుకుంటున్నాడు? ఏం జరుగుతోంది? అమెరికా ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగిపోయిందా? ఇక ఇరాన్కి రోజులు దగ్గర పడ్డట్టేనా? ట్రంప్ చేస్తున్న ఈ సోషల్ మీడియా ట్రూత్ పోస్ట్ని ఎలా చూడాలి? మీరు ఎలా చూస్తారు? ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వార్నింగ్లు ఇస్తున్నాడు ట్రంప్. ఎక్కడా కూడా తగ్గేదే లేదంటూ వ్యవహరిస్తున్నాడు. నిన్న ఉదయం మాకేం సంబంధం లేదంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడేమంటోంది? అమెరికా నేరుగా రంగంలోకి దిగబోతోంది అని అర్థం వచ్చేలా, ఒకవేళ న్యూక్లియర్ డీల్ని కనుక సెటిల్ చేసుకోకపోతే నేరుగా రంగంలోకి దిగుతామనే అర్థం వచ్చేలా ప్రస్తుతం ట్రంప్ మాట్లాడుతున్న తీరది. యావత్ ప్రపంచం కూడా ఇప్పుడు షాక్కి గురవుతుంది. నేరుగా దిగబోతోందా అంటూ కూడా, నేరుగా ఇప్పుడు ట్రంప్ రంగంలోకి దిగబోతున్నాడు అంటూ కూడా. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి అల్టిమేటం, 60 రోజుల అల్టిమేటం. ఎందుకంటే బహుశా చాలా సందర్భాల్లో మాట్లాడడానికి మనకి నమ్మశక్యం కాదు. కానీ ట్రంప్ అన్న మాటలు 2 నెలల క్రితం వాళ్ళకు ఒక 60 రోజుల టైం ఇచ్చాను డీల్ కుదుర్చుకోమని చెప్పి, కానీ వాళ్ళు కుదుర్చుకోలేదు. ఆ 60 డే అల్టిమేటం టు మేక్ ఎ డీల్ అంటూ చెప్పుకొచ్చాడు. దే షుడ్ హ్యావ్ డన్ ఇట్, చేసుకుని ఉండాల్సింది. ఈరోజు 61వ రోజు. అంటే ట్రంప్కి ముందే తెలుసు ట్రంప్కి ఏం చేయాలో తెలుసు, ట్రంప్కి ఏం జరుగుతుందో తెలుసు, ట్రంప్ ఇజ్రాయెల్ ఏం చేయబోతుందో తెలుసు, ఆ తర్వాత ఇరాన్ ఎలా ప్రతిఘటించబోతుందో తెలుసు, ఆ తర్వాత ట్రంప్కి ఏం చేయాలో తెలుసు. ఇవన్నీ ట్రంప్కి తెలిసే. ఎందుకంటే ఇక్కడ ఇది చూస్తేనే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఒక్కసారి అక్కడ ఎటువంటి దాడులు జరిగాయో చూద్దాం. Well, this is the disturbing content. Viewer discretion is advised. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం ట్రంప్కి సంబంధించి. అమెరికా ఇప్పటికే ఆ యుద్ధ విమానాలను సిద్ధం చేస్తుంది మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో. దాంతోపాటు మరి ముఖ్యంగా ఇండో పెసిఫిక్ రీజియన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భాలు కూడా ఇక్కడ ఉంటున్నాయి. రైట్, అవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు డీటెయిల్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు ట్రంప్ నేరుగా ఒకటే అంటున్నాడు, నో మోర్ డెత్, నో మోర్ డిస్ట్రక్షన్, జస్ట్ డూ ఇట్ బిఫోర్ ఇట్ టూ లేట్. అంటే ఇంకా ఆలస్యం అయ్యాకన్నా ముందే చర్యలోకి దిగండి కూడా చెప్పుకొస్తున్నాడు. ఎలా చూడాలి దీన్ని? అంటే ఇక నేరుగా ఇరాన్ మీదకి ట్రంపే యుద్ధానికి వెళ్ళబోతున్నాడు అనుకోవాలా, ఇజ్రాయెల్ని పక్కన పెట్టి? సజన్, ఈ వ్యవహారంలో కానీ ఇందాక నుంచి నేను మాట్లాడుతున్నది కూడా, ఇందాక విషయం మన ఇద్దరం మాట్లాడుకున్న సబ్జెక్ట్ కూడా ఇదే. కారణం ఏంటంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గా ఇజ్రాయెల్ చేత ఇరాన్ కి దాడులు చేయించింది ట్రంప్. ఆ దిశగానే ఈ వ్యవహారం అంతా కూడా ముందుగానే తెలుసు. ఇరాన్ ఏ విధంగా ముందుకి వెళ్ళబోతుంది, తర్వాత ఇరాన్ ప్రతిదాడి చేసినప్పుడు దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, అప్పుడు అమెరికా ఎంట్రన్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు అమెరికా కూడా ఎంటర్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు అమెరికా నేరుగా ఏం చెప్తుంది, ఇరాన్ని నేనే దాడి చేస్తాను మీద, నీకు ఆల్రెడీ 60 రోజుల పాటు టైం ఇచ్చాను, ఇప్పుడు 61వ రోజు. ఈ 61వ రోజు కూడా నీకు చాలా ఛాన్సులు ఇచ్చాను. ఈ రోజు కూడా నీ డిసైడ్మెంట్ ఏంటి అనేది తెలియకపోతే మాత్రం డెఫినెట్ గా నీకు ఇబ్బందులు పడతావు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. సో అంటే ఇది ప్రీ ప్లాన్డ్ గా ఒక పథకం ప్రకారమే అమెరికా ఆడిస్తున్న ఒక నాటకంగానే మనం చేసుకోవాలి. అంటే ప్రధానంగా ఇప్పుడు ఏంటి ఒప్పందం అంటే అణు ఒప్పందం చేసుకోవాలి అనేది ఖచ్చితంగా ట్రంప్ ఇరాన్ కి చెప్తున్నాడు. లేకుంటే ఇజ్రాయెల్ దాడులు పెద్ద ఎత్తున జరుగుతాయి. అంటే ఇజ్రాయెల్ దాడులు చేస్తారు అనుకుంటే
అమెరికా కూడా దాడులు చేయబడుతుంది. ఆ దిశగానే మేము మొత్తం కూడా దానికి సంబంధించి ఇజ్రాయెల్ కి అండగా అమెరికా కూడా రాబోతుంది. దానికి దుర్మనాలు మొత్తం కూడా క్లియర్ అవుతున్న పరిస్థితి. ట్రంప్ తన సామాజిక మాధ్యమంలో కూడా ట్రూత్ స్పెషల్ లో కూడా ఆయన స్పందించిన పరిస్థితి కూడా ఇదే. ఒప్పందంపై ఇరాన్ మరోసారి హెచ్చరికలు దాడి చేసిన పరిస్థితి. ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రం అవుతాయి. అంటే ఈ పరిస్థితి చేయి దాటుకుంటే నువ్వు మాతో అణు ఒప్పందానికి డిమాండ్ కి వచ్చేసి అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. లేకపోతే మేమే దాడులు చేస్తాం, మేమే నీ మీద పూర్తి స్థాయిలో దాడులు చేస్తామనేది చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఆల్మోస్ట్ 60 రోజుల పాటు వాళ్ళకి టైం ఇచ్చాం. ఇప్పుడు 61వ రోజు. ఇంతవరకు కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోకి ముందుకు రాని పరిస్థితులు ఇరాన్ ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఇరాన్ మీద దాడులు చేయడానికి నేను కూడా రాబోతున్నాను అని చెప్పేది చాలా క్లియర్ గా. ఇక్కడ కీలక అంశం ఏంటంటే ఒకవేళ ఇక్కడ కనుక డీల్ కుదుర్చుకోకపోతే ఆల్రెడీ ప్లాన్ సిద్ధంగా ఉంది, అత్యంత క్రూరంగా ఉండబోతోంది అనేది ఇక్కడ జరుగుతున్న చర్చ. నిజంగా అంత దారుణంగా ఉండబోతుందా? అమెరికా అంత స్థాయిలోకి వెళ్ళబోతుందా? అంతకన్నా ముందు ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. కృష్ణమోహన్, మీరు చూస్తున్నారు ఆ ట్వీట్. 2 months ago I gave Iran a 60-day ultimatum to make a deal. 60 రోజుల క్రితమే ఒక అల్టిమేటం ఇచ్చాను. అల్టిమేటం, రిమెంబర్ ఆ వర్డ్ని గుర్తుపెట్టుకోండి, అల్టిమేటం. దాంతోపాటు మేక్ ఏ డీల్, ఆ డీల్ కుదుర్చుకోవడానికి అల్టిమేటం ఇచ్చా. దే షుడ్ హ్యావ్ డన్ ఇట్, వాళ్ళు చేసి ఉండాల్సింది. టుడే ఇస్ డే 61, 61వ రోజు. ఐ టోల్డ్ దెమ్ వాట్ టు డూ, ఏం చేయాలో కూడా చెప్పా. బట్ దే జస్ట్ కుడెంట్ గెట్ దేర్, వాళ్ళకి అది చేయలేదు. నౌ దే హ్యావ్ పెర్హాప్స్ ఎ సెకండ్ ఛాన్స్. ఇంట్రెస్టింగ్ రెండో అవకాశం అంటూ చెప్పుకొచ్చాడు. నౌ దే హ్యావ్ పెర్హాప్స్ ఎ సెకండ్ ఛాన్స్. బహుశా వాళ్ళకి ఇంకో రెండో అవకాశం ఉందేమో, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. మా ప్రతినిధి అలాగే ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణమోహన్, ఆ ట్వీట్ మనం చూడొచ్చు, ఆ సోషల్ మీడియా ట్రూత్లో ఆయన చెప్పుకొచ్చింది. నౌ దే హ్యావ్ పెర్హాప్స్ ఎ సెకండ్ ఛాన్స్. బహుశా ఇప్పుడు వాళ్ళకి ఇంకొక రెండో ఛాన్స్ ఉందేమో, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే అమెరికా ముందే దాడికి వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళ సెకండ్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. ఎలా చూడాలి ఈ స్టేట్మెంట్ని అమెరికాది, దట్ డొనాల్డ్ ట్రంప్? ట్రంప్ మాట్లాడుతుంది ఒకటే, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఆ అణ్వాయుధాలు ఒప్పందం మీద ఎప్పుడైనా సరే ఆ ఒప్పందం మీద అమెరికా ఒప్పందానికి సంబంధించిన సంబంధంలో మీరు మాతో ఒప్పందంలోకి రాకపోతే ఏ రోజైనా ఇరాన్ నుంచి అమెరికాకు కొంత ఇబ్బందులు తప్పవు అనేది చాలా క్లియర్ గా తెలుసుకున్న పరిస్థితి. దానివల్లనే ఏ రోజైనా ప్రతీకార దాడులు ఇరాన్ తీసుకుంటుంది అమెరికా మీద ఒక భయం అమెరికాలో ఉంది. సో అందుకోసమే అమెరికా ఈ ఇజ్రాయెల్ వ్యవహారం మొత్తం కూడా నిన్న ఒక ఇంటర్వ్యూకి ఇచ్చిన ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ అదే చెప్పారు. ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసు అని చెప్పి చాలా క్లియర్ గా ఆయన ఒప్పుకున్నారు. సో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు అనేది ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ ఎక్కడైనా ప్రతీకార దాడులకి పాల్పడితే దాన్ని ఎదుర్కొనేందుకు తమ సైన్యంలో సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ ని కాపాడేందుకు కూడా సిద్ధంగా ఉంది అనేది ట్రంప్ చెప్తున్నమాట. ఇజ్రాయెల్ దాడులు ముందు ట్రంప్ చేసిన పోస్ట్ ప్రస్తుతం దీనికి సంబంధించి వ్యవహారం అంతా కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ని కాపాడటమే కాదు అమెరికాను కూడా మేము కాపాడుకోగలం. ఒకవేళ ఇరాన్ గాని అణ్వాయుధాలని కాపాడాలి, ఒకవేళ అణ్వాయుధాల దాడిని చెయ్యాలని అనుకుంటే మా దగ్గర సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉంది. అంటే తన సైన్యంలోని సెంట్రల్ కమాండ్ కూడా పూర్తిగా కూడా ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది అనేది ఆయన చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో అయితే ట్రంప్ మాట్లాడిన దానికి మనం ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా మనం చూడాలి. ట్రంప్ మాట్లాడుతున్న దానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతున్న దానికి ఇజ్రాయెల్ అమెరికా దాడులకు సంబంధించి తమకు ఎటువంటి సంబంధం లేదు, మాకు సంబంధం లేదు ఆయన మాట్లాడుతున్నారు. మార్కో రూబియో మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఇక్కడ చూస్తే ట్రంప్ స్వయంగా మాకు 15 రోజులుగా అన్ని విషయాలు ముందుగానే తెలుసు, మాకు ఏమి జరగబోతుంది, ఇజ్రాయెల్ తో ఏమి దాడులు ముందుకు వెళ్ళబోతున్నాయి